నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ఓరుగల్ల భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఒక్కరు డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలు ఆచరించాలన్న మంత్రి దామోదర రాజనరసింహ. ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు తప్పనిసరిగా నింపాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యాసంస్థల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి సంస్కారం కూడా అందించాలన్న ఎంపీ రఘునందన్ రావు. ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, కేంద్ర నిధులతో భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన సందర్భంగా వరంగల్కు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నేను భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం దర్శనం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ యొక్క తెలంగాణలో భద్రకాళి అమ్మవారి దేవాలయానికి ఉన్నటువంటి మరి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భవిష్యత్తులో కూడా వరంగల్ అభివృద్ధి కోసము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా వరంగల్ పట్టణానికి సహాయ సహకారాలు అందిస్తుందని మనం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం పథకం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెలలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వయంగా నాగలి దున్ని విత్తనాలు చెల్లారు. ఈ సందర్భంగా రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి వ్యవసాయ ప్రారంభ దినం. తెలంగాణలో సమృద్ధి వర్షాలు పడి రైతులందరూ కూడా మంచి పాడి పంటలు వేసుకొని ఆరోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ ఈరోజు మరి కోహెడ మండలం ఇక్కడ కూరెళ్ళ గ్రామం లోపల గ్రామ సర్పంచ్ ఇతర మండల పెద్దలందరి సమక్షం లోపల వ్యవసాయ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మంచి రాబడి వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఏరువాక ఈ వ్యవసాయ ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు. రైతులందరికీ కూడా రైతే దేశానికి వెన్నెముక, రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రైతు సంక్షేమం దిశలోనే పనిచేస్తామనే మాట మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మణరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం మనం ఇంకా కూడా అమలు చేస్తా ఉన్నాము అంటే వారు ఎంత దూరదృష్టితో కొత్తగా ఏర్పడినటువంటి దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి ఏదైతే కావాలో ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగాలో అవన్నీ కూడా ఎక్కడెక్కడో తిరిగి ఈ రాజ్యాన్ని రచించింది. కాబట్టి ఇప్పటికీ ఇంకా కూడా మనం దాన్ని అమలు చేసుకుంటా ఉన్నామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. వారి కోరిక ఒకటి, చిన్న రాష్ట్రాలు అయితే మరి మంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి దాని వారి యొక్క స్ఫూర్తితోనే ఈ రోజు అందించినటువంటి కార్యక్రమాలు జరగాలో అవన్నీ కూడా ఎక్కడెక్కడో తిరిగి ఈ రాజ్యాన్ని రచించింది. కాబట్టి ఇప్పటికీ ఇంకా కూడా మనం దాన్ని అమలు చేసుకుంటా ఉన్నామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. వారి కోరిక ఒకటి, చిన్న రాష్ట్రాలు అయితే మరి మంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తి ప్రదాతగా మన గుండెలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం విషయం మనం ఏ విగ్రహం చూసినా సూటుతోటి, పుస్తకంతో సంఘటితంగా ఉండు, చదువు, పోరాడు ఉన్నది. బాబాసాహెబ్ నడవడిక, బాబాసాహెబ్ డ్రెస్సు, బాబాసాహెబ్ మాటలు ప్రతి ఒక్కటి చిహ్నం దేనికి?
ఆత్మగౌరవానికి. ఆత్మగౌరవంతో బ్రతకాలి. నేను బ్రతకగలుగుతా, నేను ఈ పోటీ ప్రపంచంలో బ్రతకగలుగుతా, నేను నిలదొక్కోగలుగుతా. ఈ దేశంకు ఉన్న శాపం ఏంటి అంటే కుల వ్యవస్థ. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రతి ఓటర్ అప్రమత్తంగా ఉండి తమ పేరు ఓటర్ జాబితాలో కొనసాగేందుకు అవసరమైన ఫారాలను పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన మంత్రి రాష్ట్రంలో కోటి, హుస్నాబాద్లో 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయని పేర్కొన్నారు. BLOలు, BLAలు సహకరించి అవసరమైన ఫారాలు 2 ఫోటోలు సమర్పించాలని ఓటర్లను కోరారు. వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతూ ఉంది. తెలంగాణ ఓటర్లందరూ ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఓటరు 2 ఫోటోలు సిద్ధం చేసుకొని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చేటువంటి BLOకు సహకరించి, పార్టీ నుంచి వచ్చేటువంటి బూత్ లెవెల్ ఏజెంట్కు సహకరించి ఆ ఫారం దానికి సంబంధించినటువంటి ఫామ్ నింపి మీ ఓటర్ లిస్టుల్లో గల్లంతు కాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నా. ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా 2002, 2025 ఓటర్ లిస్టుకు సంబంధించి 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయి. ప్రజలు అందరూ కూడా మరి ఓటు హక్కు అనేటువంటిది చాలా ముఖ్యమైనది కాబట్టి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఓటు హక్కు కాపాడబడాలి. ఓటు హక్కును న్యాయంగా ఓటర్ల లిస్టుల నుంచి తొలగించకుండా చూసే విధంగా కార్యాచరణ కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు ఇక్కడ కోహెడ మండలంలో ఈ SIRను పరిశీలించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ BLO గారు, BLA గారు కూడా ఇక్కడ ఓటర్లకు తిరిగి ఫామ్స్ ఇచ్చి దాని మీద 2002, 2025 పట్ల అవగాహన కలిగేస్తా ఉన్నారు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఎక్కడ కూడా ఓటు మిస్ కాకుండా ఓటు చేస్తారని. దాని లోపల అందరూ భాగస్వాములు కావాలని కోరుతాం. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ RK నగర్లో ది మాస్టర్ మైండ్ స్కూల్కు మెదక్ MP రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి సంస్కారం కూడా అందించాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా విద్యా సంస్థలు పనిచేయాలని ఆయన సూచించారు. పాఠశాలల చైర్మన్ డాక్టర్ రాజు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ ప్రమీల, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు శివకుమార్ గౌడ్, హర్షారెడ్డి, అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తన భుజస్కంధాల మీద పెట్టుకొని ఇప్పటికీ వేలాది మంది టీచర్లను అండ్ ప్రిన్సిపల్ని, ఉపాధ్యాయులను తన చెట్టు నీడలో మొదలుపెట్టి ఒక అడ్వకేట్ స్థాయిలో ఈరోజు మన RK నగర్ ఇంద్రేశంలో మా మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ని ప్రారంభించాము అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మెదక్ MP గారు మరియు ఇక్కడ ఈ ఇంట్లో మాట్లాడించడానికి పెద్ద స్కూల్స్లో కూడా లక్షలు తీసుకునే స్కూల్లో కూడా లేనంటి ప్రోగ్రామ్స్ మా స్కూల్లో ఉన్నాయండి. CLDP అనేది ఒక బెస్ట్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ మాస్టర్ స్టోరీ టైం అనే ఒక ప్రోగ్రాము, పిల్లల ప్రజెంటేషన్ స్కిల్స్, స్పోకెన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్, ప్రాపర్ యాక్సెంట్ భావిస్తున్నాను. సో మీ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని గొప్ప స్టూడెంట్స్గా తయారు చేయడము, భవిష్యత్తులో గొప్ప సిటిజన్స్గా తయారు చేయడానికి కావాల్సిన అట్లాంటి అవకాశం మాకు ఇస్తారని భావిస్తున్నాను. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. పోలియో నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేకించి జనగామ జిల్లాలో దాదాపు 43,000 మంది చిన్న పిల్లలకు, 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు 293 సెంటర్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోలియో చుక్కలను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ప్రాబ్లమ్స్ రాకుండా, హ్యాండిక్యాప్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద. మన లింగాలగనపురం మండలంలో కూడా 21 బూత్లు ఏర్పాటు చేశారు. ప్రతి బూత్ దగ్గర ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు అక్కడ పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి ప్రతి ఇంటికి కూడా ఒక చైల్డ్ కూడా మిస్ కాకుండా అందరు కూడా 5 సంవత్సరాల లోపున పిల్లలందరూ కూడా పోలియో చుక్కలు వేసుకునే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. ఆశా వర్కర్లు, గౌరవ సర్పంచులు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం శివాలయ నగర్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో పాటు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. పల్నాటి శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. బస్తీలో పల్నాటి శివకుమార్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కలు నిర్వహించడం జరిగినది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారు, కుప్పాల భాస్కర్ గారు అండ్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పాల్గొని బస్తీ పెద్దలు అందరూ 4 సంవత్సరాల పిల్లల వరకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కేపీ వివేకానంద గౌడ్ గారు ఎమ్మెల్యే గారు మరియు మంత్రి సత్యనారాయణ గారు, భాస్కర్ గారు మరియు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు. ములుగు జిల్లా పోలీస్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన డ్రగ్స్ అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, డ్రగ్స్ నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి పారదర్శకంగా, మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, సిబ్బంది పనితీరును ఎస్పీ సమీక్షించి పలు సూచనలు చేశారు. నెక్స్ట్ మీరు అరేంజ్మెంట్ చేసి తీసుకెళ్తాను అలా అదాపట్టు అన్ని కాంపోనెంట్స్కి అయిపోలేదు. ఆర్మర్ ఎక్కడ పెట్టారు ఆన్సర్ నాకు ఒక సో బయట రెండు ఈ లోపల రెండు 4 గంటలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కూల్చివేసిన అమరవీర స్తూపం స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడాలని సిపిఐ సీనియర్ నాయకుడు చాడా వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించి ఆయన సీలింగ్ భూములను రక్షించేందుకు అవసరమైన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
కాపాడుకుందాం స్తూపం భూములను, కాపాడుకుందాం స్తూపం అడుగు భూములను, అక్రమ నిర్మాణాలు వెంటనే, అక్రమ నిర్మాణాలు వెంటనే, అక్రమ నిర్మాణాలు వెంటనే, కాపాడుకుందాం స్తూపం భూములను, కాపాడుకుందాం స్తూపం భూములను జరిపించాలి. నేను కూడా ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడ రిప్రజెంటేషన్ తయారు చేసుకొని నేను రేపే వెంటనే రెవెన్యూ మినిస్టర్తో అవసరం నేను ప్రిన్సిపల్ సెక్రటరీతో వాళ్ళతో కూడా మాట్లాడి కలెక్టర్ కూడా లెటర్ పంపించి నా సిపిఐ పార్టీగా మా ప్రయత్నం ఏం చేస్తాం. జేఏసీ చేపట్టబోయేటువంటి ఆందోళనకు మేము సిపిఐ పార్టీ ఇక్కడ అండగా ఉంటుంది. అంతేకాదు ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీలింగ్ భూములు ఇవి ప్రజలకు చెందాలి తప్ప ఎవరో మళ్ళీ గతకాలపు నియంతృత్వంలో ఆలోచించే భూస్వాములు చెందితే మాత్రం సహించేది లేదు. ఎంతటికైనా పోరాడడానికి మేము సిపిఐ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నాం. మంత్రి గారు కూడా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఎంఆర్పీఎస్ సన్నాహ సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడు చీటపాక ప్రభాకర్ మాదిగా మాట్లాడుతూ జూలై 7న ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుమూడిలో జరిగే మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన సభకు లక్షలాదిగా తరలిరాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ అమరవీరుల స్మారకార్థం పుణ్యక్షేత్రాన్ని నిర్మించి ఆది జాబవంతుడు అరుంధతి శిలా విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణ హక్కులను కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక నుండి ధన్యవాదాలు ఒకసారి చప్పట్లతోటి. అదేవిధంగా 94లో దశాబ్ద కాలంగా మాదిగలకు వివక్ష అన్యాయం జరుగుతున్న క్రమంలో 94లో ఈదిమూడి గ్రామంలో ఒక 20 మంది యువకులతోటి మొదలైనటువంటి ఉద్యమమే మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ప్రతి మాదిగ బిడ్డ పైన ఉన్నదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆనాడు అసెంబ్లీ ముట్టడిలో వాళ్ళను దేవుళ్ళ దేవతలుగా భావించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతానికి వస్తే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం జాతర చేసుకుంటాం. సమ్మక్క సారలక్కల జాతర, జంపన్నల జాతర. వాళ్ళు ఆనాడు పోరాటాలు చేసి ఈరోజు దేవుళ్ళుగా మారారు. అదే మన మాదిగ బిడ్డలు మన కోసం వర్గీకరణ కోసం అసలు బాసినటువంటి ఆ అమరులకు వాళ్ళను మనము దేవుళ్ళు దేవతలుగా ఎందుకు భావించుకోకూడదని ఒక సంకల్పంతో అక్కడ పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్న విషయాన్ని. ఆంధ్రప్రదేశ్లో డాక్వా స్వయం సహాయక సంఘాల పనితీరు, మహిళా సాధికారత, సర్ఫ్ మెప్మా ఆడిట్ల పారదర్శకపై సమగ్ర సమీక్ష నిర్వహించి సంస్కరణలు చేపట్టాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లో వినతి పత్రం అందజేస్తూ జనతా వారధి కార్యక్రమంలో మహిళల నుంచి పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా జనతా వారధి టీము తరఫున రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నాము. కలెక్టర్ వారికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారికి ఈ వారం ఇచ్చిన సమస్య ఏంటంటే మహిళా సాధికారికతే ధ్యేయంగా ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి డ్వాక్రా సంఘాల రుణాల విషయంలో ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేస్తున్నప్పటికీ ఈ యొక్క సంఘాల యొక్క సొమ్మును డ్వాక్రా మహిళలు ఎవరికి వారు విడిగా వాడుకుంటూ అభివృద్ధికి ఏ విధంగా ప్రభుత్వం ఏదైతే మహిళా సాధికారతను ఆశించిందో ఆ యొక్క సాధికారికత కొనసాగే అవకాశం లేదు. అలాగే డ్వాక్రాలో మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొదుపు నేర్పడం. ఈ పొదుపు సంఘాలు ఏ విధంగానూ పొదుపు అనే భావం డ్వాక్రా సంఘాల్లో తగ్గిపోయి కేవలం అప్పులు తీసుకోవడం, అప్పులు చెల్లించడం, ఈ విషయం మాత్రమే డ్వాక్రాలో కొనసాగుతుంది. కాబట్టి అందరూ గమనించి సమిష్టిగా పొందుతున్న రుణాలను చిన్న తరహా పరిశ్రమల్లో పెట్టి వారు కూడా జీవనోపాధి ఏర్పాటు చేసుకుంటారని, ఆ విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. కావున వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. మంచిర్యాలలో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యాజమాన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది. సంస్థపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, ఫేక్ పీడీఎఫ్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ పారదర్శకంగా పనిచేస్తుందని, వినియోగదారుల నమ్మకమే తమ బలమని యాజమాన్యం స్పష్టం చేసింది.
ప్రైవేట్ లిమిటెడ్ అకౌంటెంట్ చైర్మన్ మీ గుర్రాల శ్రీధర్ని. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మా సంస్థపై వస్తున్న ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. మేమంటే ఓర్వలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. డిజిటల్ తెర వెనుక దాక్కొని నీచమైన కుట్రలు పన్నుతూ పిరికి పందలుగా చేసిన వారికి నేను వాళ్ళందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇక మీ ఆటలు సాగవు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, భూపాలపల్లి, పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా మా వ్యాపార సామ్రాజ్యం ప్రచారంలో ఉంది. ఎవరో మాకు బాగా తెలుసు. వారిపై ఎట్లాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధమైనాం. ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన వారు, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఫార్వర్డ్ చేస్తున్న వారు అందరిపై కూడా అత్యున్నత పోలీస్ శాఖ ద్వారా మేము ఫిర్యాదు చేస్తూ న్యాయపరమైన కోర్టులో మానవ హక్కు కమిషన్, మానవ హక్కుల దావా కింద కోట్ల రూపాయలను జరిమానా విధించడానికి మేము లీగల్గా కేసు వేయబోతున్నాం. ఇట్లాంటి ఫేక్ న్యూస్ను కూడా ఎవరు కూడా నమ్మద్దని మా వాళ్ళకి మేము. కరీంనగర్ రేకుర్తి 20 డివిజన్లో బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నేపథ్యంలో కార్పొరేటర్ పర్వతం మల్లేశం వెంటనే స్పందించారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తన సొంత ఖర్చులతో బావి పరిసరాలను శుభ్రం చేయించి రక్షణ కోసం ఫెన్సింగ్ ఏర్పాటు పనులు ప్రారంభించారు. ప్రజల భద్రతే తన ప్రాధాన్యతని చేతుల్లో చూపించారని స్థానికులు అభినందించారు. ఈ నెల 20వ తారీఖు నాడు సామికాల నుంచి 2-3 అబ్బాయిలు గుర్రాలు కొట్టుకొని మరి ఈ బావి కాడికి రావడం జరిగింది. కాబట్టి బావి చుట్టూ తిరుక్కుంటూ తిరిగేటప్పుడు అనుకోకుండా కాలు జారి బావిలో పడడం జరిగింది. ఆ అబ్బాయి మరణించిండు. కాబట్టి ఇక్కడున్న మన డివిజన్లో ప్రతి కుటుంబం ఆ అబ్బాయి గురించి బాధపడ్డారు. అదేవిధంగా అన్ని రకాలుగా మరి నేను చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి ప్రమాదం కూడా ఎప్పుడు జరగకుండా నేను దగ్గరుండి ఎక్కడైతే బావిలు ఉన్నాయో చూసి ఆ బావికి ఉన్న ఎవరైతే ఓనర్లు ఉన్నాయో ఆ ఓనర్లకు ఫోన్ చేసి పిలిపించి కూడా ఇలాంటి ప్రాబ్లం కూడా ఎప్పటికి కూడా జరగకుండా చూసుకుంటారని కూడా మరి చెప్పడం జరుగుతున్నది. మరి 21 ఇక్కడ ఉన్న మేయర్ గారు కూడా జ్ఞాపకం చేయండి, కమిషనర్ కూడా జ్ఞాపకం చేయడానికి కూడా మల్లేశం గారు దగ్గర ఉండి పని చేయించాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా మా ఊరి జనాలందరినీ కూడా కాపాడుకునేందుకు ఎలాంటి ప్రమాదాలు రాకుండా. హైదరాబాద్లో తెలంగాణ నేపాలీస్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ నేపాలీ మహాసభ సంయుక్తంగా అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇటీవల కొందరు వ్యక్తుల దొంగతనాల కారణంగా నేపాలీ సమాజానికి చెడ్డ పేరు వస్తుందని అసోసియేషన్ అధ్యక్షుడు రతన్ సింగ్ కర్మ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న నేపాలీల వివరాలను అసోసియేషన్ ధృవీకరిస్తుందని, అనుమానం ఉన్న వారిపై రవను సంప్రదించాలని కోరారు. అలాగే నేపాలీ సెక్యూరిటీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మేము చెప్పేది ఏంటంటే ఇండియా నేపాల్ సంబంధాలు ఇప్పటి నుంచి కావు, సుమారు 5000 సంవత్సరాల నుంచి ఉన్నాయి సంబంధాలు. కానీ ఇవాళ కొద్ది బద్మాషుల వల్ల ఈ సంబంధాలు ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల అందరూ తెలంగాణ వాసులతో నేను ఏం ఆగిస్తున్నానంటే, మీరు నేపాల్ వాళ్ళని పని మీద పెట్టుకుంటే డైరెక్ట్ పెట్టుకోకండి. వాళ్ళ దగ్గర వాళ్ళ ఐడీలు ఉండాలి. ఏముండాలి? ప్రశ్న. వాళ్ళ దగ్గర నేపాలీ నాగరికత ఉండాలి, నేపాలీ ఓటర్ కార్డు ఉండాలి, నేపాలీ పాన్ కార్డు ఉండాలి, నేపాలీ పాస్పోర్ట్ ఉండాలి, మళ్ళీ నేపాలీ సిటిజన్షిప్ కార్డు ఉండాలి. ఇవి 5లో 3 ఉండాలి. 3లో నేపాలీ నాగరికత ముఖ్యంగా ఉండాలి, జన్యు ఉండాలి. అయితే మీకు వేరే ప్రశ్న, సరే మేము అడుగుతాం, ఒక నేపాలీడు వస్తాడు మా దగ్గర చూపిస్తాడు, ఎట్లా ఒప్పుకోవాలి? అయితే ఎప్పుడో మీ దగ్గర నేపాలీ వాడు పని కోసం వస్తాడో, మరి మీరు నేపాలీ వాడికి పని మీద పెట్టుకోవాలని కోరుకుంటారో, ఆ రోజు మీకు డౌట్ ఉంటే మాకు తెలంగాణ నేపాలీ వెల్ఫేర్ అసోసియేషన్ని సంపర్కించండి. మా ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉంది. మా మొబైల్ నంబర్లు ప్రస్తుతానికి హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే నేపాలీ వాళ్ళకి పని మీద పెట్టుకునే పరిస్థితి వస్తుందో చూడండి, మీరు చూడండి, అతని దగ్గర నాడు మొత్తం చూసుకొని మేము మీకు సహాయం చేస్తున్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్, లాంగ్ లీవ్ ఇండో నేపాల్ రిలేషన్స్. అసోసియేషన్కి
ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నా. నా పేరు కె రతన్ సింగ్ కర్మ. ఈరోజు ఈ సమావేశం జరపడానికి కారణం ఏంటంటే గత కాకపోతే ఏంటంటే మా మీద వచ్చిన ఏదైతే కలంకాన్ని ఉన్నా వైట్ వాష్ చేయడానికి ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మా ప్రెస్ మీడియా ద్వారా కూడా మేము ఏమి విజ్ఞప్తి చేస్తున్నామంటే మీరు కూడా, ఎందుకంటే కొన్ని ప్రచారాలు ఏదైతే వాళ్ళకి నెగిటివ్ ఉంటుందో దాన్ని కూడా మీరు అదే అసలు విషయం ఏందో దాన్ని గ్రహించి మీరు న్యూస్ ఇవ్వడానికి మేము విన్నపం చేస్తున్నాం. ఇంకో ఏంటంటే ఈరోజు సిపి గారు బిజీ ఉండడం వలన ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేకపోయినారు. సో మీ సహకారం నేపాల్యంగా ఉండాలి. మా ఉన్న ఏదైతే కలంకం ఉన్నదో దానికి వైట్ వాష్ చేయడానికి. బలకంపేట రేణుకాయలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకం అనంతరం పుష్పాలతో అలంకరణ చేపట్టగా కుంకుమార్చనలో భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓరుగల్ల భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఒక్కరు డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ విలువలు ఆచరించాలన్న మంత్రి దామోదర రాజనరసింహ. ఎన్యూమరేషన్ ఫారంలను ఓటర్లు తప్పనిసరిగా నింపాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యాసంస్థల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి సంస్కారం కూడా అందించాలన్న ఎంపీ రఘునందన్ రావు. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.